నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జగదంబ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ కేసులో బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని, సిబిఐలతో దాడులు జరిపించి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కవిత విషయంలో కూడా అదే జరిగిందని, కడిగిన ముచ్చంలా బయటికి వచ్చిందని అన్నారు. ఈ కేసులో ఇన్ని రోజులు కస్టడీ ఎందుకంటూ సుప్రీంకోర్టు ఈడీకి ముట్టికాయలు వేసిందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గెలిచిందమ్మా, గెలిచింది. మెల్లగా రామ్లాల్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అదేవిధంగా తెలంగాణ అభిమానులకు అందరికీ కూడా సంతోషకరమైన రోజు. ఎందుకంటే దాదాపు 164 రోజులుగా తిహార్ జైలులో నిరాధారమైన ఆరోపణలతోటి ఈడీ, అదేవిధంగా సిబిఐ పెట్టిన కేసుల ద్వారా గత 164 రోజులుగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో శ్రీమతి కల్వకుంట్ల కవిత శాసనమండలి సభ్యురాలు వాళ్ళు 164 రోజులుగా ఈ తిహార్ జైల్లో ఉండడం జరిగింది. సుప్రీంకోర్టు ద్వారా ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు విడుదల చేయాలని చెప్పి బెయిల్ ఇచ్చిన సందర్భంలో వాళ్ళు విడుదలవుతున్న సందర్భంగా ఈరోజు వీళ్ళెందు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో బాణసంచా కలిసి, అదేవిధంగా మిఠాయిలు పంచుకొని మా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏదైతే ఉందో అది సిబిఐ కానీ, ఈడీలను కానీ ఉపయోగించుకొని ప్రతిపక్ష నాయకుల మీద ఎటువంటి ఆరోపణలు లేకున్నప్పటికీ కేసులు పెడుతూ వాళ్ళని వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఢిల్లీ ఎంపీ, ఇటువంటి వాళ్ళందరినీ కూడా లోపల పెట్టి వాళ్ళ యొక్క కక్ష సాధింపు తీసుకోవడం జరుగుతుంది. మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన తెల్లారే పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ఒక దుష్ట సంకల్పంతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి అబాసుపాలు చేసి ఇలా ఏదో విజయం సాధించమని చెప్పి నిర్వహిస్తున్నారు. వాళ్లకు సరి అయిన పరిష్కారంగా ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు మీరు చేసిన మంచి ప్రాసెస్ కాదు, గత 164 రోజులుగా జైల్లో పెట్టడం ఏంటి, దర్యాప్తు సిబిఐ దర్యాప్తు కానీ, ఈడీ ఎంక్వైరీ కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎందుకు పెట్టారు అని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఈరోజు వాళ్ళ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడితే ఊరుకోరని చెప్పి ఖచ్చితంగా మీకు సరైన సమయంలో ఈ ప్రజలంతా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ, కవిత గారు రిలీజ్ అవుతున్న సందర్భంగా మేమందరం కూడా మా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.